ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, ఇంకా అందుకోసమే కొంచెం లేట్గా లేచాను. ఇంకా బాగాలేకపోయినా పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా మా హస్బెండ్కి పిల్లలకైతే లంచ్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేయాల్సిందే. ఇంకా మార్నింగే లేచాను. మార్నింగ్ ఏం కాదులేండి, కొంచెం లేట్గానే లేచాను అనమాట. ఇంకా ముందు రోజు అంటే థర్స్డే రోజు నైట్ దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా దొండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట లంచ్లోకి. ఇంకా ఇదిగోండి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఇడ్లీలోకి పల్లి చట్నీ చేశాను. ఇదిగోండి దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. కొంచెం టమాటా చారు కూడా చేశాను అనమాట. పిల్లలు అడిగారు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం మరీ డ్రైగా తినలేం మమ్మీ అంటే, సర్లే పెరుగు పెడతాను అంటే పెరుగు వద్దు అన్నారు. ఇంకా అందుకోసమే కొంచెం ఒక 2 టమాటాలు కట్ చేసి ఫాస్ట్గా కొంచెం టమాటా చారు అయితే చేసేసానండి. ఇంకా పల్లి చట్నీ కూడా అయిపోయింది. కొంచెం మా హస్బెండ్ కూడా వచ్చేసి హెల్ప్ చేశారు తను కూడా. ఇంకా నెక్స్ట్ తనైతే రెడీ అవుతున్నారు ఆఫీస్కి. ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేశాను, అయిపోయింది. మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయారు. ఇంకా చిన్న పాప అయితే టిఫిన్ చేస్తుందనమాట. ఇంకా అంతలో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగుతున్నానండి. ఇంకా కాఫీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకోసమే కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చిన్న పాపకైతే జడలు వేస్తున్నానండి. ఇంక ఇద్దరికైతే జడలు అయితే కంపల్సరీ కదా. ఇంకా జడలు వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక ఇవన్నీ ఆరిపోయిన బట్టలు అనమాట. ఇంకా స్నానానికి ముందే ఈ టవల్స్ కొంచెం హాట్ వాటర్లో పెట్టానండి, ఎందుకో డట్టిగా అనిపించినాయి. అందుకోసమే ఈ టవల్ ముగ్గురువి, మా హస్బెండ్ మేము పిల్లలిద్దరు అయితే ఉతికేశాను. ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఇంకా అవైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఇవి వచ్చేసి ఏంటంటే మా మెయిడ్ తొమ్మేసి వెళ్ళిపోయింది. వీటన్నిటిని సర్దుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదులేండి, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. ఇంకా నా పని అయితే అవుతూ ఉంది. ఇప్పుడే బట్టలు మడత పెట్టేశాను, టిఫిన్ అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి మా పిల్లలకి హిందీ ఎగ్జామ్ అనమాట. అసలు ఎగ్జామ్ ఎలా రాస్తారో ఏమో తెలియదు. మా పెద్ద బాబు పర్లేదులే, కానీ మా చిన్న మేడంకి మాత్రము హిందీలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడాలి. హిందీ ఎగ్జామ్ రేపు వచ్చేసి తెలుగు, మండే వచ్చేసి సోషల్ అనమాట. ఇంకా మండే తోటి వీళ్ళ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయండి. ఇప్పుడే బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఎవరి కబోర్డ్లలో వాళ్ళ బట్టలు అయితే సర్దాలి. ఇంకా వాళ్ళ బట్టలు సర్దేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు సర్దాలన్నమాట. ఇంకా గిన్నెలు సర్దేసిన తర్వాత ఇంకా రెస్ట్, నో వర్క్ టుడే. ఓకేనా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూసేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెంసేపు టీవీ అయితే చూశాను అనమాట. టీవీ చూశాక ఇంకా లంచ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను. పనులన్నీ అయిపోయినాయి, ఇంకో పనులన్నీ. నేనైతే ఇంకా ఆకలి వేసేస్తుంది అనమాట. టైం వచ్చేసి 5 to 12 అవుతుంది, సారీ 5 to 1 అవుతుంది. ఇంకా ఆకలి వేసేస్తుంది కాబట్టి తినేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం వైట్ రైస్ మార్నింగ్ దొండకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా అదైతే పెట్టేసుకున్నాను. లంచ్ చేశాక కలుస్తాను. మీరందరూ లంచ్ చేశారా? ఏం స్పెషల్స్ వండుకున్నారు ఈరోజు? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. అవునా రజీవులు? మొత్తం వేస్ట్ చేసుకున్నాను నిన్న. అవును, అన్ని రివిజన్ అది కూడా ఆప్షన్స్ రివిజన్ లో 5 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ రాయమన్నారు. క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమన్నారు. దాని తర్వాత 5 ఇచ్చి 3 రాయమన్నారు. ఎంత ఈజీ మమ్మీ. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఏం స్నాక్ చేయలేదు నేను. కొన్ని సకినాలు ఉండే, కొన్ని మురుకులు ఉండే అనమాట. ఇంకా అవైతే పెట్టించాను. ఇంకొకరేమో సెల్లు, ఒకరేమో ట్యాబ్ చూసుకుంటూ తింటున్నారు. చిన్నది తినలేదండి, దానికి తినబుద్ధి కాలేదంట. ఇదిగోండి మా పెద్ద పాప ఏమో బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయమని అడిగిందనమాట వాళ్ళ అక్కని. ఇంకా అదే వేస్తుందన్నమాట. ఇంకా నేనేమో కూర్చొని వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఇంకా అప్పటిదాకా నిద్రపోయాను. ఇంకా లేచేసి కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా పెద్దదేమో పాపం వాళ్ళ చెల్లికి ఫస్ట్ వేసి ఇచ్చింది. ఇంకా చిన్నదేమో తింటుందన్నమాట. ఎందుకో దానికి మురుకులు ఉన్న సకినా దినబుద్ధి కాలేదు. ఇంకా అందుకోసమే వాళ్ళ అక్కని అడిగింది. ఇంకా వాళ్ళ అక్కేమో 2 బ్రెడ్లును ఒక ఎగ్ ఆమ్లెట్ లాగా వేసేసి ఇచ్చేసింది అనమాట. ఇంకా తనది కూడా వేసేసుకొని ఇంకా తను కూడా తింటుంది. ఇంకా నేనేమో ఏం చేయలేదండి, అట్లా కూర్చుంటూ టీవీ చూసుకుంటున్నాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్. ఒక 4 టమాటాలు ఉండే, అందుకోసమే టమాటా ఎగ్ కర్రీ చేద్దామన్నట్టు ఇంకా 4 టమాటాలు తీసేసి
ఇంకా ఉల్లిపాయ ఒక 2-3 క్యాప్సికమ్ ఉండే, ఇంకా అందులోకి వెళ్ళి ఒక క్యాప్సికమ్ తీసేసుకొని టమాటా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇంకా అంతలో పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, తెలుగు ఎగ్జామ్ అనమాట సాటర్డే రోజు. ఎప్పుడు శుభం పలకాలి, జయం ప్రయత్నిస్తే ఏ పనిలోనైనా జయం కలుగుతుంది. అమ్మ ఎందుకు గొప్పదని అనుకుంటున్నారు? అమ్మ మనల్ని కని పెంచుతుంది, మా కోసం నిరంతరం కష్టపడి అన్ని సమకూర్చుతుంది. నేను నీ దగ్గరికి వెళ్ళాను సెల్ఫ్ అమ్మ ఒక్క నిమిషం. అమ్మ ఇంకా వాళ్ళ చిన్న పాపను అడిగేలోపు ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఇంకా ఆ ఎగ్స్ తీసేసి పొట్టు అయితే తీసేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసాను. ఇంకా ప్యాన్ తీసేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఆ క్యాప్సికము, ఆనియన్ ఇంకా అన్నీ అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసాను. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా మళ్ళీ చదువుకుంటున్నారు అనమాట రిమైనింగ్. ఇంకా టమాటాలు అయితే ఒక 3 టమాటాలు అయితే ప్యూరీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా మాత్రము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా కర్రీ అయితే స్టేజ్ చేసేసానండి. ఇంకా అంతలో మా హస్బెండ్ అయితే వచ్చారు ఆఫీస్ నుంచి. కొత్తగా చూస్తారా నేనైతే చిన్న కాకరకాయ కూర తిని ఎన్ని రోజులైందో, అందుకోసమే ఈరోజు తీసుకురమ్మని చెప్పారు. రేపు కాకరకాయ అనమాట. ఇంటికి వచ్చేసి బఠానీలు, పన్నీరు ముందు వచ్చినైనా మంచిగా ఉడకబెట్టుకోవడం, లేకపోతే తీసుకొని తినేవాళ్ళం. కానీ రేపటికే అప్పుడు ఇంకొకటి చూపిస్తుంది. ఉసిరికాయ ఇంత పెద్దగా ఉంది చూడండి, అసలు చూసి షాక్ అయిపోయింది తెలుసా. జీవన్ నేనైతే హైబ్రిడ్ బావది మేబీ కదా, అదే కదా. కాఫీ పొడి ఇవన్నీ తీసుకొచ్చారు. ఏంది ఇది? కాఫీ పొడి కాదు, గరం మసాలా. ఇదేంటి బాగుంటుంది. ఇవన్నీ ఇంకా కొంచెం ఇక్కడ పెడతారు. యాక్చువల్గా స్విచ్ కింద కొంచెం క్లీన్ చేయాలి. అయితే మమ్మీ చదువు, నువ్వు వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేయి మమ్మీ. సరే నడు. పీటీస్కి వచ్చింది. నాకేమో చదవడానికి చెప్పు. మేము రివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం తెలుసా? డిసెంబర్. కారము, ఉప్పు, ధనియాల పౌడర్ డిసెంబర్లో స్టార్ట్ స్పెషల్ గరం మసాలా ఐడిది. ఇంకా అది కూడా వేసేసాను. ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇది దించేసాను కూడా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా పక్కన మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతున్నారు అనమాట. ఇంకా పిల్లలు కూడా ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. ఇంకా నేనైతే చపాతీలు అయితే చేసేసానండి నలుగురికి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే డిన్నర్ పెట్టేశాను. ఫస్ట్ వాళ్ళకే వేడివేడిగా తింటారు కదా, కర్రీ ఉన్న చపాతీ ఇచ్చేసాను. ఇంకా మేమందరం కూడా డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం వాకింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా అలా తిరుగుతున్నాను అనమాట. పిల్లల చదువు కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఇదిగో చూసారు కదా, పాన్ చేసి తీసుకొని వచ్చారనమాట. డైలీ కంపల్సరీ పాన్ చేస్తారు, మ్యాక్సిమం తమలపాకులు ఉన్నప్పుడు మాత్రము. ఇంకా అదే తినుకుంటూ తిరుగుతూ ఉన్నాను అటు ఇటు. ఇదే అండి నా ఫ్రైడే వ్లాగు. నా డే అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా స్పెండ్ చేశాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఓకేనా, బై, టేక్.